నమస్కారం. నేను అమల గారిని అడగను కానీ రేణు దేశాయ్ గారిని అడుగుతా. మేడం, నేను చాలా ఫ్రెండ్లీగానే సాఫ్ట్గా అడుగుతున్నా, ఎందుకంటే మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. మన ఎవరో ఒక రిపోర్టర్ మిమ్మల్ని ఏదో అన్నాడు, ఆ ఫ్లోలో ఆ కోపంలో మీరు అరిచేది తప్ప మీరు నార్మల్ కాదు. మీరు నార్మల్ చాలా మంచి మనిషి. బట్ మొన్న ప్రెస్ క్లబ్లో చెప్పిన దానిలో మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు. ఏమనంటే, మిమ్మల్ని ఏదైనా కుక్కలు కరుస్తుంది అనుకో, మాకు చెప్పండి, మేము వచ్చి తీసుకెళ్తాం, వాడిని చంపొద్దు అని అన్నారు. అది పిచ్చి కుక్క అయినా మంచి కుక్క ఏదైనా వాడిని చంపొద్దు అన్నారు. డివోషన్ ఛానల్లో పెడుతున్నా, మ్యాక్సిమం స్ట్రైక్ పడదని అనుకుంటున్నా. బట్ గ్రీన్ డాలర్ అయితే రావు, దట్ మీన్స్ పైసలు అయితే రావు, ఎల్లో డాలరే వచ్చింది. ఎల్లో డాలర్ పైసలు రావు అనమాట. బట్ అదే పెడుతున్నా. మధ్యప్రదేశ్లో భోపాల్ దగ్గర కేవ్తి అనే గ్రామం. జస్ట్ బయట కూర్చొని మంచాల మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మొత్తం అది 20 సెకండ్ల వీడియోనేమో, నేను టైం డ్యూరేషన్ చూడలే. 15 సెకండ్స్లో నలుగురిని గెలిచింది. 15 సెకండ్లు నలుగురిని గెలిచింది. ఎట్టా మంచం మీద అక్కడ కూర్చొని ఉంటే ఫస్ట్ మెడ బీకింది. ఆడికి ఎలాగ తప్పించి కూడా పక్కన చైర్ ఉన్నాడు అంటే వాడిని బీకింది. వాడు చైర్ పెట్టి కొడుతుంటే ఇంకోటి బీకింది. వీడిని బీకేసి అవతల వచ్చేసి ఇంకో మనిషి పాప నించొని ఉంటే వీళ్ళు వాడిని బీకింది. వాడు ఇంకా ఏది ఉంటే కొడదాం చూస్తుంటే, నువ్వు కొట్టు ఏదైనా సరి చేయి, నేను పీకుతాను కరుస్తూనే ఉంది. అసలు అది ఏం చేయాలి ఇటువంటి వాటిని అసలు? సో రేణు దేశాయ్ గారిని అడుగుతున్నా, మేడం, ఇటువంటి కుక్కలను ఎలా గుర్తించాలి? ఇటువంటి కుక్కలు కరిచేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరిచిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ వీటిని చంపకుండా వదిలేయాలి అన్నారు కదా, ఎక్కడ వదిలేయాలి? అసలు దొరికిద్దా? అండ్ చంపకుండా ఉన్నప్పుడు మిగతా మనుషులు కలిసిద్ది కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దయచేసి రేణు దేశాయ్ గారు, మీరు ఒక వీడియో చేస్తే బాగుంటుంది. నేను చాలా ఏమంటారు ఫ్రోషన్గా మిమ్మల్ని అడుగుతున్నా, ప్లీజ్ ఇటువంటి భయంకరమైన కుక్కల నుంచి మనుషుల్ని ఎలా కాపాడుకోవాలి? అండ్ అవి పిచ్చి పెట్టి మనుషులు కరుస్తూ ఉన్నా మనుషులు వంటి చంపకుండా ఉండాలంటే మీరు మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే సలహాలేంటి? ప్లీజ్ చెప్పండి.